అనంతుడి కోరిక. ఇది బేతాళ కథ. దీనిని రచించిన వారు శ్రీలలిత గారు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, విద్యాధికుడువైన నువ్వు భీతిగొల్పే ఈ శ్మశానంలో నిశిరాత్రి వేళ ఇన్ని కష్టాలను సహిస్తున్నావంటే నమ్మశక్యం కాకుండా ఉన్నది. ఎంతకు దీనికి కారకులు నీ మంచితనాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న కుత్సిత మనస్కులే ఉండాలి. అలాంటి వాళ్ల వలలో చిక్కి కార్యసాధన తర్వాత అవివేకం కొద్దీ తన మేలును కూడా మరిచిన అనంతుడనే యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం మందారకమనే దేశాన్ని సత్కీరుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. విరజుడు సత్కీరుడికి ఒక్కగానొక్క కొడుకు. అతడికి కాస్త వయసు రాగానే రాజు అతన్ని గోబిలుడనే గురువు నడిపే గురుకులానికి పంపాడు. గురుకులంలో మొత్తం 10 మంది విద్యార్థులుండేవారు. వారిలో ఒక్క అనంతుడనే విద్యార్థి తప్ప మిగిలిన వారందరూ విరజుడు రాజకుమారుడనే భయభక్తులతో కొంచెం ఎడంగా మసిలేవారు. అయితే అనంతుడు మాత్రం మొదటి రోజునే విరజుణ్ణి ఆదరంగా పలకరించి స్నేహం కలుపుకున్నాడు. శాంతంగా ఆత్మీయంగా ప్రవర్తించే అనంతుడు విరజుడికి కూడా నచ్చడంతో వారి స్నేహం దినదిన ప్రవర్ధమానం కాసాగింది. అయితే విరజుడిలో తను రాజకుమారుడినన్న అహంకారానికి మూర్ఖత్వం కూడా తోడు కావటంతో అనంతుడి మీద అప్పుడప్పుడు అధికారం చెలాయించేవాడు. అయినప్పటికీ అనంతుడు కోపం తెచ్చుకోకుండా విరజుడి పట్ల మిత్రభావాన్ని ప్రదర్శించేవాడు. విరజుడికి గురువు చెప్పే పాఠాలు ఒకంతట తలకెక్కేవి కాదు. అయితే అతడు గురువు దగ్గర ఏమీ మాట్లాడక తీరిక సమయాల్లో అనంతుడిని వేధించేవాడు. అనంతుడు ఏమాత్రం విసుగు చెందకుండా పాఠ్యాంశం విరజుడికి గ్రాహ్యమయ్యేలా 1కి 4 సార్లు బోధించేవాడు. ఈ విధంగా విరజుడు చదువులో కాస్త చురుకుదనం పుంజుకోగానే గురువు గోబిలుడు దాన్ని గమనించి అతనికి మరింత ప్రోత్సాహకరంగా ఉండటం కోసం అడపాదడపా ప్రశంసించడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిసారి గురువు ప్రశంసించగానే విరజుడు అనంతుడితో, అనంత, ఈరోజు గురువుగారు నన్ను ప్రశంసించారంటే ఆ ఘనత అంతా నీదే. నీ మేలు ఎన్నటికీ మరిచిపోను. నేను రాజును కాగానే నిన్ను నా ప్రధానమంత్రిగా చేసుకుంటాను అన్నాడు. విరజుడి మాటలకు అనంతుడు చాలా సంతోషించాడు. గోవిలుడు కూడా ఆ సంగతి విని చాలా ఆనందించి విరజుణ్ణి మరింతగా మెచ్చుకుంటూ, నాయనా, మనిషిని పశుత్వం నుంచి వేరు చేసే ఉత్తమ గుణాల్లో కృతజ్ఞత ఒకటి. నువ్వు అనంతుడి పట్ల చాలా ఉదాత్తంగా ప్రవర్తించావు. ఈరోజు నువ్వు చేసిన వాగ్దానాన్ని కలలో కూడా విస్మరించకుండా నిలబెట్టుకో అని హితవు పలికాడు. విరజుడు అలాగేనన్నట్లు తలాడించాడు. అయితే ఆ తరువాత జరిగింది మాత్రం వేరు. అతడు క్రమేపీ చదువులో కొంత రాణిస్తూ నానాటికి అహంకారం పెంచుకుని అనంతుణ్ణి నిర్లక్ష్యం చేయటం ప్రారంభించాడు. అలా కొంతకాలం గడిచి ఇద్దరి విద్యాభ్యాసం ముగింపుకు వచ్చేసరికి విరజుడు తన వాగ్దానాన్ని పూర్తిగా మరచినట్లు అందరికీ తెలిసిపోయింది. అనంతుడు గురుకులంలో తన విద్యాభ్యాసం ముగియగానే గురువు గోబిలుడితో, స్వామి, నాకింకా విద్యాతృష్ణ తీరలేదు. తమరు అనుమతిస్తే ఆరావళి పర్వతపాదాల వద్ద ఉన్న కృష్ణచంద్రుల వారి గురుకులంలో కొన్నాళ్ళు విద్యాభ్యాసం చెయ్యాలని ఉన్నది. ఆ తరువాత అవసరమనిపిస్తే విరజుడితో అతడు నాకు చేసిన వాగ్దానం గురించి మాట్లాడుతాను అన్నాడు. గోబిలుడు అనంతుడు కోరిన దానికి సంతోషంగా, ఆ మహనీయుడి దగ్గర శిష్యరికం చేసే పరిపూర్ణమైన అర్హత నీకు ఉన్నది. వెళ్ళిరా నాయనా, శుభస్య శీఘ్రం అంటూ ఆశీర్వదించి పంపించాడు. ఆ తరువాత విరజుడు కూడా గురుదక్షిణ చెల్లించి రాజధానికి తిరిగి వెళ్ళాడు. నెమ్మదిగా 6 సంవత్సరాలు గడిచాయి. విరజుడికి పట్టాభిషేకం జరిగింది. అతడు రాజవుతూనే తనకు పూర్తి అనుకూలంగా ప్రవర్తించే సుప్రతీకుడనే వాణ్ణి తన ప్రధాన సలహాదారుగా నియమించుకున్నాడు. పాలనా వ్యవహారాల్లో ఈ ప్రధాన సలహాదారు మాట వేదవాక్యంగా చెల్లడం ప్రారంభించింది. సుప్రతీకుడు రాజు కలిసి వినూత్న పరిపాలన పేరిట పరిపాలనలో అనేక మార్పులు, సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇందువల్ల ప్రజలు లేనిపోని అయోమయావస్థలో పడి తమకు అటువంటి దురవస్థ కలిగించిన రాజు పట్ల తీవ్రమైన అయిష్టత కనపరచసాగారు. ఇదే ఊతంగా చేసుకుని పొరుగురాజు విరజుడి రాజ్యంపై దండెత్తాలనుకుంటున్నాడని చారుల వల్ల విరజుడికి తెలిసింది. విరజుడు కాస్త కంగారు పడి సుప్రతీకుణ్ణి సంప్రదించాడు.
సుప్రతీకుడు తేలిగ్గా, భయం ఎందుకు ప్రభూ? మనం హెచ్చు వేతనం మీద మరింతమందిని సైన్యంలో చేర్చుకుని మనమే ముందుగా పొరుగురాజు మీదకి దండెత్తుదాం. ఆ రాజ్యం కూడా మన వశమైతే తమ కీర్తి ప్రతిష్టలు నలుదిశలా మరింత ఇనుమడిస్తాయి అన్నాడు. నువ్వు చెప్పేదేది చిటికలో ముగిసే పని కాదు. మన ఖజానాలో అంతగా నిల్వడబ్బు లేదని నీకు తెలియనిదా అన్నాడు. దానికి సుప్రతీకుడు నవ్వి, మన ఖజానా నింపేందుకు ఒక తిరుగులేని ఉపాయం ఆలోచించాను. యక్షిణీ శైలం గురించి మీకు తెలుసు కదా అన్నాడు. విరజుడికి యక్షిణీ శైలం గురించి తెలుసు. మందార దేశానికి ఉత్తరపు టెల్లగా ఉన్న పెద్ద పర్వతాన్ని యక్షిణీ శైలంగా వర్ణించి చెబుతారు. ఆ పర్వతం మీద ఉన్న ప్రాచీన శివాలయం ముఖమండపం దగ్గర దేవనాగర లిపిలో ఉన్న ఒక శిలాశాసనం ఉన్నది. అందులో ఈ ఆలయం ముందున్న కోనేటి మధ్య భాగంలో నిరంతరం వేగంగా తిరిగే సుడి ఒకటి ఉన్నది. మంత్రతంత్ర శాస్త్రజ్ఞాని, సాహసి, నిస్వార్థపరుడు అయిన ఒక యువకుడు ఆ సుడిలో ప్రవేశించి అక్కడ ఎదురయ్యే యక్షమాయను జయించినట్లయితే అతడికి అష్టసిద్ధులు, నవనిధులు లభిస్తాయి. పరాజితుడైతే అక్కడి నుంచి నరకకూపంలోకి తోయబడతాడు అని ఉన్నది. సుప్రతీకుడి మాటతో అదంతా స్ఫురణకు తెచ్చుకున్న విరజుడు బిక్కముఖం వేసి, యక్షిణీ శైలం గురించి తెలిసి ఏం లాభం? ప్రాణాలకు తెగించి ఆ కోనేటిలో దూకడం నా వల్ల కాదు అన్నాడు. ఆ జవాబుకు సుప్రతీకుడు నవ్వి, అక్కడికి మిమ్మల్ని వెళ్ళమని చెప్పడం లేదు ప్రభూ. అనంతుడనే యువకుడొకడు కొత్తగా మన రాజ్యానికి వచ్చాడు. అతడు ఆరావళి పర్వత ప్రాంతంలోని కృష్ణచంద్రుడనే గురుత్తముని వద్ద మంత్రశాస్త్రాన్ని కూలంకషంగా అభ్యసించాడట. ఇతర విద్యలు కూడా అతడికి కరతామలకాలేనట. అతడు మన వర్తకుల శ్రేష్ఠి ఇంట ఆతిథ్యం పొందాడు. ఆ అనంతుడు గొప్ప సాహసి అని, ఎన్నదగ్గ నిస్వార్థపరుడని ప్రజలు చెప్పుకుంటున్నారు. మనం ఆ అనంతుణ్ణి పిలిపించి రాజ్యక్షేమం కోసం యక్షిణీ శైలానికి వెళ్ళమని అడుగుదాం. నిధులతో తిరిగి వస్తే అతడి ఎత్తు బంగారాన్ని బహుమానంగా ఇస్తామని చెబుదాం, ఏమంటారు అని అడిగాడు. అనంతుడి పేరు వింటూనే ఉలిక్కిపడిన విరజుడు ఒక్క క్షణం ఆలోచించి సుప్రతీకుడు చెప్పిన దానికి అంగీకరించాడు. మరుక్షణమే అనంతుడికి కబురు వెళ్ళింది. అనంతుడు రాగానే విరజుడు ఎంతో అభిమానంగా కుశల ప్రశ్నలు వేశాడు. తర్వాత అతడు యక్షిణీ శైలాన్ని గురించి చెప్పినదంతా శ్రద్ధగా విన్న అనంతుడు, ప్రభూ, మనం ఒకరి గురించి ఒకరికి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తులం. మీ కోరిక ప్రకారం నేను యక్షిణీ శైలానికి తప్పక వెళతాను అన్నాడు. అన్నమాట ప్రకారం అనంతుడు ఒకానొక శుభముహూర్తాన యక్షిణీ శైలానికి వెళ్ళి మంత్రం జపించి కోనేటిలో దిగాడు. అనంతుడితో బాటే వెళ్ళి కోనేటి ఒడ్డునే కూర్చున్న విరజుడికి చాలాసేపు గడిచిన తరువాత అనంతుడు రెట్టింపు తేజస్సుతో ప్రకాశిస్తూ కోనేటి నుంచి బయటకు రావటం కనిపించింది. అతడు వెంటనే అనంతుడి దగ్గరకు వెళ్ళి చెయ్యి పట్టుకుంటూ ఆతృతగా, అనంత, నిధి దొరికిందా? ఏది అంటూ ప్రశ్నించాడు. అనంతుడు మందహాసం చేసి, రెండి చూపిస్తాను ప్రభూ, మీకెలాంటి ప్రమాదం కలగదు అని విరజుడు చెయ్యి పట్టుకొని మళ్ళీ కోనేటిలోకి దిగాడు. దాని అట్టడుగున సూర్యకిరణాల్లా ప్రకాశిస్తున్న నవరత్నాల గుట్టలు కనిపించాయి. విరజుడు మంత్రముగ్ధుడిలా అయిపోయాడు. అప్పుడు అనంతుడు ప్రశాంతంగా, ప్రభూ, నేను సాధించిన ఈ అమూల్యమైన నిధి నిక్షేపాన్ని మీ కోరిక ప్రకారం రాజ్యక్షేమం కోసం వినియోగించేందుకు ఈ క్షణమే మీ పరం చేస్తాను. అయితే దీనికి ప్రతిఫలంగా మీ నుంచి నాకు కావాల్సింది బంగారం మాత్రం కాదు అన్నాడు. ఆ మాటలకు విరజుడు చాలా ఆశ్చర్యపోతూ, మరేం కావాలి అని ప్రశ్నించాడు. మీరు పూర్వం గురుకులంలో చేసిన వాగ్దానం ప్రకారం నన్ను మీ ప్రధానామాత్యుడిగా నియమించుకోండి, అదే నాకు కావలసింది అన్నాడు అనంతుడు గంభీరంగా. విరజుడు ఆ మాట వింటూనే కొద్ది క్షణాలు నోట మాట రానివాడిలా ఉండిపోయి తర్వాత కళ్ళనీళ్లు పెట్టుకుని వంగి అనంతుడి పాదాలు స్పృశించి, మహానుభావా, నువ్వు సామాన్య మానవుడివి కావు. ఈ క్షణం నుంచి నువ్వే నా ప్రధానమంత్రివి. నీ అనుజ్ఞ లేనిదే నేనిక ఊపిరి సైతం పీల్చను అన్నాడు. బేటాళుడు ఈ కథ చెప్పి, రాజా, నిధి సంపాదనలో విరజుడు స్వార్థం తేటతెల్లమవుతూనే ఉన్నది. ఎటొచ్చి ఎంతో విద్యాధికుడు, సాహసి అయిన అనంతుడి ప్రవర్తనే అవివేకంగా కనపడుతున్నది. అతడు నిస్వార్థపరుడైన పక్షంలో నిధుల్ని విరజుడికి అప్పగించి ప్రతిఫలం ఏమీ ఆశించకుండా వెళ్ళిపోవాలి, లేదా సాధించిన నిధిలో కొంత తీసుకోవాలి.
అదీ కాక ఇదీ కాక విరజుడు కపటి. అతడు చేసిన వాగ్దానాలకు విలువ లేదని ఎరిగి మంత్రి పదవి కోరటం ఏమన్న విజ్ఞత అనిపించుకుంటుంది? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అనంతుడు మొదటి నుంచి రాజ్యక్షేమాన్ని కోరిన నిస్వార్థపరుడు. అందుకే అతడు భావి మహారాజైన విరజుడికి గురుకులంలో తగిన సహాయం చేశాడు. విరజుడు కపటి, స్వార్థపరుడు కావచ్చు, కాని అప్పటి పరిస్థితుల్లో ప్రజల వ్యతిరేకత, ఖజానాలో ధనం లేకపోవటం, పొరుగురాజు దండయాత్ర భయం, పాలనా వ్యవహారాల్లో సుప్రతీకుడి లాంటి అల్పజ్ఞుడి సలహాలు, వీటన్నిటి కారణంగా దేశ రక్షణకు తనలాంటి వాడి అవసరం ఉండదన్న గట్టి నమ్మకంతోనే అనంతుడు మంత్రి పదవిని కోరాడు. ఇది అతడి దేశభక్తిని, రాజకీయ పరిజ్ఞానాన్ని చాటి చెబుతుంది. ఇది గొప్ప వివేకం, అవివేకం అంటూ ఇందులో ఏమాత్రం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇంతటితో కథ సమాప్తం. తిరిగి మరో చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదములు.